సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఘనంగా నిర్వహించుటకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు బ్రౌచర్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రతి జిల్లా పాదయాత్రల నుంచి వందలాది మందిని ఎంపిక చేసి ఈ మహా పాదయాత్రలో భాగస్వామ్యం చేయనున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను భారత ప్రభుత్వము యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఘనంగా నిర్వహించుటకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు బ్రౌచర్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రతి జిల్లా పాదయాత్రల నుంచి వందలాది మందిని ఎంపిక చేసి ఈ మహా పాదయాత్రలో భాగస్వామ్యం చేయనున్నారు. ఈ మహాయాత్ర దారి పొడవునా చిత్ర ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యకారులు, క్రీడాకారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వామ్యులై అత్యంత శోభాయవంతంగా నిర్వహించనున్నారు. ప్రతి జిల్లాలోనూ ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ అక్టోబర్ 31 నుండి నవంబర్ 25న ఐక్యంగా పాదయాత్రలు నిర్వహించనున్నారు. ఈ పాదయాత్రలు ప్రతి జిల్లాలోనూ 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో నిర్వహించనున్నారు. సుమారు 8 నుంచి 10 కిలోమీటర్లు సాగే ఈ పాదయాత్రను అనుసంధానం చేసేలాగా జిల్లా స్థాయిలో ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇందులో జిల్లా కలెక్టరు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, క్రీడాకారులు, యువత మరియు విద్యార్థులు మొదలగు వారు పాల్గొంటారు. నవంబర్ 26 జాతీయ స్థాయి మహా ఐక్యతా పాదయాత్ర నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మస్థలమైన కమర్నాథ్ నుంచి ప్రారంభమై 152 కిలోమీటర్లు సాగి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ముగియనుంది. ఇవే కాకుండా ఆన్లైన్లో మై భారత్ పోర్టల్ నందు దాని ద్వారా వ్యాసరచన పోటీలు, క్విజ్ పోటీలు మొదలగు పోటీలు నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన యువకులు ఆన్లైన్లో పోటీలకి హాజరు కావాల్సిందిగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మై భారత్ నల్గొండ ఇన్ఛార్జ్ గంటా రాజేష్, మై భారత్ యాదాద్రి భువనగిరి జిల్లా వాలంటీర్ పూలపాక అంబేద్కర్ పాల్గొనడం జరిగింది.